హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అంజీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్కి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ముగ్గు ఎలా ఉందనేది ఫస్ట్ కామెంట్ అయితే చేసేయండి. అలాగే వచ్చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అదేంటబ్బా అందరు వీడియోలు అయితే చూస్తూనే ఉన్నారు, లైక్ ఇవ్వడం కానీ మర్చిపోతున్నారు. ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే వచ్చేసి ఈరోజు అయితే అనుకోకుండా ఒక చోటుకి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అనుకోకుండా జర్నీ అయితే పడింది అనమాట. ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా పొద్దున్నే చీకట్లో నుంచి మా ఆయనకు నాకు చిన్న చిన్న గొడవ అనమాట. అంటే ఈరోజు ఎందుకు లేని రోజు ఇలాగే ఇలాగే వెళ్తున్నామని ఇట్లా చిన్న చిన్న గొడవ స్టార్ట్ అయిపోయి ఇంకా 3 నుంచి స్టార్ట్ చేస్తే మా ఆయన 4 కల్లా లేసేసాను అనమాట. 4 లేసి ఇంకా పనులన్నీ చూసుకున్నా తొందరగా. అలాగే ఇంకా మొన్న కొంచెం ఇంట్లో అంటే పీరియడ్ ఉన్నది కదా, ఇంకా మనం మళ్ళీ ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే చేసేసుకొని ఇక సోమవారం పొద్దున్నే ఇంకా పటాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసేసి ఇంక అన్నీ తుడిచేసి బొట్లు అన్నీ పెట్టేసుకున్నా. మొత్తం తొందరగా అయితే పూజ అయితే చేసుకున్నా. మా ఆయన లేక తలకి ఏదైనా చేసేద్దామని చెప్పేసి తొందరగా అయితే చేసేసిన పూజ అన్నీ. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా బాబు 10th క్లాస్లో ఒక చిన్న ముక్కున్నాడు అనమాట. మంచిగా మార్కులు వస్తే వెళ్దామని చెప్పేసి అనుకున్నాడు. ఇంకా అని చెప్పి ఇంకా వెళ్ళాలి అనుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇంకా మీ అందరికీ తెలుసు, నేను ఎప్పుడూ ఎక్కువ అక్కడికే వెళ్ళేది. అంటే ఇంతకుముందు వీడియోస్లలో కూడా కొన్ని వీడియోలలో పెట్టాను. ఇంకా అని చెప్పేసి అక్కడికే వెళ్తున్నాం ఈరోజు కూడా. ఇంకా అలాగే వచ్చేసి ఇంకా ఇల్లు అంతా మొత్తం క్లీన్ చేసుకుని వచ్చి పటాలకు కూడా బొట్లు అన్నీ పెట్టేసి వచ్చి ఇంకా నేనైతే ఇక్కడ మళ్ళీ ఏమంటారు వాకిన్లు అన్నీ పూజించుకుంటున్నాను అనమాట. అంటే వాకిళ్ళని శుభ్రం చేసేసి ఇక్కడ ముగ్గులు పెట్టేస్తే మంచిగా ఉంటుందని ఏదో ఈరోజు నాకు వచ్చిన ముగ్గు అయితే నేను పెట్టేసుకున్నా. మా పాప నా ముగ్గు చూసి నవ్వుతుంది అనమాట, ఏంది మాది అని. అంటే ఏదో నువ్వు వేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను మర్చిపోతున్నా ముగ్గులన్నీ, నేను కూడా కొంచెం నేర్చుకుంటా అని చెప్పాను. ఎలా ఉందండి ముగ్గు కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ కూడా ఇంకా నీట్గా అంతా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేసి ఇంకా తొందరగా అయితే ఇంకా పని స్టార్ట్ చేసుకోవాలి. అంటే పనులన్నీ ఆడికి కంప్లీట్ అయిపోయాయి. ఈరోజు అయితే బ్లౌజులు అయితే 2 ఉన్నాయి అన్నమాట. కొంచెం స్టిచ్చింగ్ చేసే పని ఎక్కువ ఉంది. ఆ టెన్షన్తోనే పొద్దున్నే కుట్టేద్దాం అనుకున్నాను, కానీ జాయింట్లు అన్నీ చేసేసి ఇంకా ఇంట్లోనే పెట్టేసాను. ఎందుకంటే నేను జాయింట్లు వేసేసరికి మా ఆయన మా బాబు చిన్నోడు వీళ్ళందరూ నీళ్ళు పోసుకుంటుండ్రు. ఇంకా నేనైతే ఈరోజు పటాలకు పూలు లేవే అనుకుంటా బయటకు వచ్చి మల్లె చెట్టుకు చూస్తే పూలు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ పూలన్నీ తెంపేసుకొని మల్లె చెట్టు ఈ పూలన్నీ తీసుకొని ఇంకా వెళ్ళి పటాలకైతే పెట్టేసాను అనమాట. ఒక్కొక్క పువ్వు చిన్న రోజా పూలు మైన ఉన్నాయన్నమాట. చూసేకి ఇలా ఉన్నాయి కానీ ఇవి మంచిగా ఉన్నాయి, పూలు అయితే మంచి వాసన వస్తాయి అన్నమాట. ఇంకా మేమైతే వెళ్ళేసాం. అక్కడికి వెళ్తూనే ముందు ఎప్పుడన్నా మాకు కొంచెం ఎంటికలు దేవునికి ఇచ్చిన తర్వాతే ఇవన్నీ చూసుకోవాలా అంటారు, కానీ నేను ఇక్కడ మర్చిపోయాను అనమాట ఇంతకుముందు ఒకసారి. అందుకే ఇప్పుడైతే ముందు వెళ్తూనే బాగి నేను నీళ్ళల్లో మునగమని చెప్పేసి కోనేరులో అక్కడ ఉంచి వచ్చేసి తొందరగా ఇక్కడ వెంట్రుకలు అయితే ఇస్తున్నాం అనమాట దేవునికి. ఇక ఇక్కడే ముక్కున్నాడు అనమాట, పొలతల కొండలో ముక్కున్నాడు బాగి. ఇక్కడ ముక్కు ఉంటేనే ఇంకా మళ్ళీ అదే ముక్కుబడిని ఇంకా తీడ్చేద్దాము, వద్దు మనకు మంచిగా జరిగింది కదా అని చెప్పేసి ఇంకా మా ఆయన రోజు ఇట్లే పోతుంది. మాకైతే ముక్కుబడులు అయిపోయినాయి, మీ ముక్కుబడి అట్లనే ఉంది, అమ్మ కొడుకు ఏది కదలరు అని చెప్పి తిడుతూ ఉన్నారన్నమాట. ఇంకా తిడుతూ ఉంటే సరేలేదు ఈరోజు అయితే వచ్చేసి మొత్తానికైతే తొందరగా బాగీకి అయితే వెంట్రుకలు ఇచ్చేసారు. ఇంకా ఇచ్చేసి ఇంకా మళ్ళీ కోనేరు దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి బట్టలు అయితే మార్చుకొని ఇంకా తొందరగా అయితే వెళ్దాము. మళ్ళీ జనం ఎక్కువ అవుతారు, ఇప్పటికి స్టార్ట్ అవుతుండ్రు. మేము ఈరోజు చాలా పొద్దున్నే వెళ్ళామన్నమాట. ఇంకా స్టార్ట్ అవుతుండ్రు. ఇంకా జనం ఎక్కువ అయ్యారనుకోండి అస్సలు ఇంకా తోసులాటగా ఉంటుంది అని చెప్పేసి తొందరగా అయితే వెళ్ళేసామన్నమాట. ఇంకా వెళ్ళి ఇంకా ఇక్కడ ఉండే గుడి అక్కయ్య గారిది అనమాట, అక్కదేవతల గుడి అని చెప్పేసి ముందు అయితే ఆడ టెంకాయ కొట్టేసుకున్నాం. ఆడ టెంకాయ కొట్టేసి బండయ్య స్వామి కాడికి అయితే మా ఆయన మా బాబుని అయితే ముగ్గురిని పంపించేసి ఆడవాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, తీసింది అదే పనిగా అక్కడికి వెళ్తే మంచిది, ఆడవాళ్ళు అయితే వెళ్ళకూడదు అని చెప్పేసి ఇంకా వాళ్ళని అయితే పంపించేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. ఇక్కడైతే పుట్ట ఆంజనేయ స్వామి అంటారు, అలాగే నాగమణిమ్మ కూడా ఇక్కడే ఉంది అంటారు అని చెప్పేసి ఇక్కడ కూడా మళ్ళీ టెంకాయ కొట్టొద్దామని అనుకున్నాను. నిజం చెప్పాలంటే ఇక్కడ మెట్లకు బొట్టు పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉన్నాను.
ఆ ముక్కు అదే అనుకున్నా కానీ అస్సలు తీరడం లేదు. ఏదో ఒక రోజు పెట్టాలి ఖచ్చితంగా. ఇక్కడ అలాగే వచ్చేసి మల్లికార్జున స్వామి తాపలు కూడా బొట్లు పెట్టాలని అనుకుంటున్నాను. ఇలాగే వెళ్ళిపోతుంది రోజు. ఒక రోజున ఖచ్చితంగా వెళ్ళి ఖచ్చితంగా ఈ బొట్లు అయితే పెట్టి రావాలన్నమాట. ఇంకా అలాగే అయితే మా ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోతుండ్రు. చరణ్ గారు బాగి ఒక దిక్కు అయితే వెళ్ళిపోతుండ్రు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతుండ్రు. ఎందుకంటే జనం ఎక్కువ లేరనమాట. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయి తొందరగా అయితే ఇక్కడ కూడా టేకే అయితే కొట్టేసుకొని వచ్చేసాము. ఏదైనా తొందరగా అయిపోతే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంటికి మా ఆయన ఎంత వీలైతే అంత తొందరగా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి ఇలా అనమాట. ఇక్కడైతే ఇంకా లోపల టెంకాయ కొట్టారంటే ఇంక ఇక్కడ బయటే కొట్టేయాలి. ఇంకా మా బాగి అయితే ఇక్కడ టెంకాయ కొట్టేసుకొని వచ్చి ఇంకా మాట్లాడుకుంటూ వస్తున్నాము. అలాగే ఇంకా అక్కడ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇలా చిల్లర అయితే వేసుకుంటూ వస్తున్నారు అనమాట. ఏదో మనకు ఉండింది వేసుకుంటూ వస్తుంటే ఓ దిక్కు మా ఆయన కొబ్బరి గిన్నెలు అడుగుతూ ఉన్నారనమాట. వాళ్ళు కొబ్బరి గిన్నెలు ఇచ్చి పండునా తింటామని చెప్పి ఇంకా మా ఆయన ఉన్నీళ్ళు ఇచ్చేసి వాళ్ళకి మనం తీసుకుపోయి ఏం చేద్దాంలే అని ఇంకా మా ఆయన నిలబడి వాళ్ళకైతే ఇస్తూ వచ్చిండు. మేమైతే ఇంకా వెళ్తూనే ఉన్నాము. ఈరోజు అయితే దర్శనం అయితే మంచిగా అయిందండి. దర్శనం మంచిగా అయింది. అన్ని పూజ అంతా బాగా జరిగింది. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ అయితే వద్దని అనుకున్నాను, కానీ వెళ్ళిన తర్వాత ఇంత ప్రశాంతంగా పూజ అవుతుందని అస్సలు అనుకోలేదు. నాకైతే నిజంగా ఈరోజు మా చరణ్ గడు కూడా ఏం సతాయలేదు. ఎందుకంటే బాగి చరణ్ వీళ్ళిద్దరు ఒక చోటు ఉంటే నన్నేం పట్టించుకోడు. చరణ్ వాళ్ళిద్దరే ఉంటారు. ఇంకా మా గుండుగాడు చూసిండో ఏం హుషారుగా నడుస్తుండో ఐస్ తినుకుంటా. నిజంగా ఈరోజు వీనితో నవ్వుతూ దావమ్మడి నవ్వుకుంటూనే వీనితో పడేసి మాకు ఏది అనిపించలేదు. నవ్వుతూనే వెళ్ళాం, నవ్వుతూనే వచ్చేసాం. ఈరోజు అయితే హ్యాపీగా ఇంటికి. పూజ అయితే అంత లెక్కలో మంచిగా జరిగిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళేది మల్లికార్జున స్వామి కాడికి, అంటే శివయ్య కాడికి. అక్కడే ఉంటాడనమాట. ఆ తాపలకు కూడా నేను బొట్లు పెట్టాలి అనుకుంటున్నా. ఇట్లే పోతుంది. ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేయాలనుకుంటున్నా బొట్లు పెట్టడం. అది ఎప్పుడు అనుకుంటున్నా కానీ ఇలాగే అయిపోతుంది. కానీ ఖచ్చితంగా ఇది ఒకసారైనా చేసేయాలి అని అనుకుంటున్నా. నెక్స్ట్ సారి చూడాలి. ఇంకా అలాగే వచ్చేసి ఇంక అందరం అయితే నేను బాగి చరణ్ పైకి అయితే వెళ్తున్నాము ఇంకా శివయ్య దగ్గర. ఇక్కడైతే టెంకాయ కొట్టేస్తే ఇంకా మేము బయలుదేరడమే. అందులో మళ్ళీ కాసనాయన దగ్గరికి వెళ్ళేసి భోజనం చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడైతే కూర్చున్న వెనుక టెంకాయ కొట్టేసి వచ్చి కూర్చున్న వెనుకమ్మడే చక్కెర పొంగులు అయితే మాకు ప్రసాదంగా వేరే అమ్మ వచ్చేసి అదే పనిగా ఇచ్చింది అనమాట. నిజంగా చాలా మంచిగా అనిపించింది. ఏదైనా కూడా మనకు అదృష్టం ఉండాలి. అది కొంతమందికే ఇచ్చింది. అక్కడ ప్రసాదం తీసుకొచ్చి కొంతమందికి ఇచ్చింది. వాళ్ళల్లో మేము ఒకరం అనమాట. ఇంకా అలాగే ప్రసాదం అయితే టెంకాయ అవన్నీ కొట్టేసుకొని వచ్చి ఇంకా మేము కూర్చొని మళ్ళీ ప్రసాదం తినేసాను. ఆ క్లిప్ అయితే తీయలేదనమాట. ఇక్కడే ఇంకా మా ఆయన అయితే టికెట్లు తీసుకుంటుండు. లోపలికి దర్శనానికి వెళ్ళాలంటే టికెట్లు తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా మా ఆయన టికెట్లు తీసుకుంటుంటే ఇక్కడ నేను టెంకాయ ఆకొక వెళ్ళి ఇవన్నీ అయితే ఇస్తూ ఉన్నాను. మా చరణ్ మా బాయి అయితే నీళ్ళు ఇంకా చరణ్ నీళ్ళు అడుగుతుంటే ఇంకా బాయి అయితే వెళ్ళి నీళ్ళు దాపుకొని వచ్చిండు. ఇంకా మా ఆయన అయితే ఇక్కడ కొంచెం నిలబడుకొని ఆ టికెట్ల దగ్గర కూడా కొంచెం రష్గా ఉన్నారని చెప్పేసి నిదానంగానే తీసుకున్నాంలే అని తీసుకుంటూ ఇలా అయిపోయిందనమాట. మొత్తానికైతే ఇక్కడ కూడా దర్శనం అయితే మంచిగా జరిగిపోయింది ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఇంకా ఇంటికి బయలుదేరడమే. ఇంకా కాశ్మీర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూసుకొని అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికి అయితే బయలుదేరుతాము. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చాలా పనులు కూడా ఉన్నాయి. ఇంకా బ్లౌజ్ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పొద్దున్నే కొంచెం ఆపిపోయాను అనమాట. ఇంటికి వచ్చేసి ఇంకా కంప్లీట్ అయితే చేసేస్తున్నా. వాళ్ళకైతే 7 కల్లా బ్లౌజ్ అయితే ఇచ్చేయాలని చెప్పేసి తొందరగా ఇలా కంప్లీట్ అయితే చేస్తున్నా. బ్లౌజ్ అయితే తొందరగా స్టిచ్చింగ్ చేసేసి ఇంకా తొందరగా వాళ్ళకైతే పంపించేసేయాలి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పంపించేస్తే సరిపోతుంది. ఇంకా అలాగే పాప వచ్చేసి హెమ్మింగ్ ఉత్సులు ఇవన్నీ పాప వేసేస్తుంది. నాకైతే నిజంగా ఆ ఎండకు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఫుల్ హెడేక్ అనమాట. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా తొందరగా అయితే ముందు స్టిచ్చింగ్ మొదలు పెట్టేసాం. మళ్ళీ వాళ్ళు ఒక మాట అంటే అనిపించుకోవద్దు కదా అని చెప్పేసి చేశానమాట. ఇక్కడ తొందరగా చేసేసి ఇంకా పాపకైతే ఇచ్చేసాను. ఇంకా నువ్వు తొందరగా ఉచ్చులు అందుకు వేసి ఇచ్చేయమ్మా అని చెప్పేసి ఇంకా నేను కాసేపు అయితే ఇంకా పడుకుందాం అనుకున్నా. వచ్చిన దగ్గర నుంచి కూడా నేను పడుకొనే ఉన్నాను. అయినా కూడా అస్సలు తలనొప్పి ఏమాత్రం తగ్గలేదు. అట్లుంది.
మొహం అంతా పిక్కపోయి ఎండకి ఎట్లుందంటే అటుంది. మొత్తానికి అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసా. ఇంకా పాపకి ఇచ్చేసి ఉత్సులేమని చెప్తా. అది 10 మాటలు చెప్తున్నానని ఏమనుకోవద్దు. మన వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవాళ్ళకన్నాక ఏదైనా ఒక పని ఒప్పుకుంటే సామాన్యంగా విడిచిపెట్టారనమాట. ప్రతి ఒక్కరూ ఆ పని చేయాలి. అది ఇంట్లో పని అయినా సరే, ఇలా బ్లౌజుల పని అయినా సరే, ఏ పనైనా సరే అనుకున్నది సాధించి తీరాలని చెప్తారు. ఎలా ఉంది ఏంటి అనేది వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈరోజు కనుక మన వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఉంటాను మరి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.